మీరు ఇలా చెప్పడం వల్ల మీరు అనుకోవచ్చు ఈ పిల్ల ఇదేంటి ఇలా చెప్తున్నాడు మాకు తెలుసు కదా అని. కానీ జరిగేటువంటి సంఘటన ఏదైతే ఉందో ప్రజెంట్ ఇప్పుడు ఇదే సంఘటన జరుగుతూ ఉంది. దీన్ని మీరంతా అర్థం చేసుకుంటే చాలా బాగుంటుంది తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే మీలో చాలా మందికి ఇప్పటికీ యూత్ అంటే తెలియనుకుంటున్నారు. చాలా మంది యూత్ అంటే ఉత్సాహంగా ఉద్యోగంగా ఏదో చేస్తాం అది చేస్తాం ఇది చేస్తాం అంటున్నారు ఉద్యోగంతో. అది చాలా తప్పు. ఏ పని చేయాలన్నా సరే సరే ఆవేశంలో కాకుండా ఆలోచనతో చేస్తే తప్ప మీరు సాధించలేదు. ఏ పని అయినా సరే మీరు చేయాలి అనుకుంటే తప్పకుండా దాన్ని ఫస్ట్ ఆలోచించి దాని తర్వాత ఆచరణలో పెట్టి చేయాలని చెప్పేసి నేను మనవి చేసుకుంటున్నాను. అలాగే ఈ రాజకీయ విషయానికి వచ్చినట్లయితే రాజకీయాల్లో యువత చాలా చాలా పెడదవా అని అంటున్నారు చాలా మంది. కొంతమంది యువత మంచి చేయడానికి వస్తారు, చెడు చేయడానికి వస్తారు. పేరెంట్స్ ని గౌరవించము, ఫ్రెండ్స్ ని గౌరవించము, టీచర్స్ ని గౌరవించము, సమాజంలో ఎవరిని గౌరవించము. మనమే కరెక్ట్ మార్గంలో లేము. అది మేము ఫస్ట్ చెప్పిన పాయింట్. రెండోది భవిష్యత్తు మన చేతిలో ఉంది, మనమే దాన్ని మార్చాలి, ఒక కరెక్ట్ రోడ్ లో పోవాలి. మూడోది మనం రాజకీయాల్లో యాక్టివ్ గా ఉండాలి. రాజకీయాలు కావాలంటే ఫస్ట్ పెద్దవాళ్ళు పక్క కావాలి కదా, మనందరికీ రావాలని ఉంటుంది. ఇప్పుడు చెప్తున్నాం కాబట్టి ఏదో చేయాలని. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ తల్లిదండ్రుల మాటలు గౌరవించి వాళ్ళు సరైన మార్గం ఇది నీకు కరెక్ట్ మార్గం రాజకీయాలు ఇప్పుడు సరిగ్గా లేవని వాళ్ళు చెప్తారు. నీకు నచ్చింది సరే బాగా ఆలోచిస్తాను మాట్లాడి నాతో పాటు ఉన్నారు యువత చాలా వచ్చేవాళ్ళు అని. వాళ్ళు ఎప్పుడైతే వచ్చినట్టు నీకు వస్తారో నేనంట అప్పుడు ధైర్యంగా వెళ్ళాల్సింది కోరుతుంది. Your friends will attract for your rules and regulations. Then the group will upon any friends ni attract చేస్తారు. ఇది ఒక leader గా పెడతారు. తర్వాత మీ leader గా నీ క్లాస్ లో నిన్ను పెడతారు. తర్వాత నెక్స్ట్ కాలేజ్ తర్వాత నెక్స్ట్ మీ ఊరు వాళ్ళు తర్వాత నెక్స్ట్ డిస్ట్రిక్ట్. మన పేరెంట్స్ కి మన పక్కన ఉన్న వాళ్ళకి దాని గురించి అవేర్నెస్ ఇవ్వాలి. ఎలాంటి వాటిని మనం ఎదుర్కోవాలి, వారి వల్ల మనకి ఎలాంటి ఉపయోగాలు తెలుసుకోవాలి, వాళ్ళు ఎలాంటిగా మనకి పని చేస్తారు. అలాంటి తెలుసుకున్న తర్వాత మన పేరెంట్స్ కి పక్కన వాళ్ళకి అవేర్నెస్ ఇస్తే వాళ్ళకు కూడా తెలుస్తుంది ఎలాంటి వాళ్ళు ఎదుర్కొంటే మంచిది అనేది తెలిసినప్పుడు అందరూ కరెక్ట్ గా పార్టీలో ఒక రైట్ పార్టీలో వెళ్తారు. అప్పుడు కరెక్ట్ గా ఓట్ వేసినప్పుడు మనకు మంచిగా హెల్ప్ చేస్తారు వాళ్ళు. అది ఫస్ట్ మనం తెలుసుకోవాలి. ఇప్పుడు ఒక ఇండస్ట్రీస్కి వస్తే చాలా మంది వస్తారు. ఇండస్ట్రీస్ వాళ్ళు వచ్చి మన కోసం మరి సెలక్షన్స్ చేస్తారు జాబ్స్ కోసం. చాలా మంది సెలెక్ట్ అవుతారు, కొంతమంది సెలెక్ట్ కాదు. పర్సెంట్ ఉన్నప్పుడు సెలెక్ట్ కాదు. దానికి ఎవరు కారణం పాలిటిక్స్, వాళ్ళకు రికమెండేషన్స్ అవి ఇవి అని చెప్పి మనకు జాబ్స్ రానివ్వకుండా చాలా ఇబ్బంది పెడతారు. దాన్ని రెడ్యూస్ చేయాలంటే మనము ఇలాంటివన్నీ చేయాలి. చాలా మంది నాయకుల గురించి మాట్లాడితే ఇప్పుడు క్యాస్ట్ పరంగా పేరెంట్సే కాదు, ఇప్పుడు యూత్ కూడా అట్లనే మారిపోతుంది. ఆ పార్టీ వాళ్ళకి ఓటేయాలని చెప్పేసి కొంచెం డబ్బులు కొంచెం ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఇచ్చి మేము ఇదంతా ప్రొడ్యూస్ చేస్తాం, మీకు మాకు కంపల్సరీ ఓటేయండి అని అడుగుతున్నారు. కానీ వాళ్ళు గెలిచిన తర్వాత వాళ్ళు చేస్తారో లేదో తెలియదు మనకి. కానీ అంతకు ముందు ఎలక్షన్స్ జరిగి ఎంచుకున్న ఆయన ఏ పనులు చేసినాడు మనకు, మనము ఆయన చేసే పనులు మనకి అన్ని సరిపోయినాయా లేదా, కరప్షన్ తగ్గించాలి. ఒక నోట్ చూపిస్తామే మనకి ఏమైపోతారు ఎవరైనా. అది అంటే ఇప్పుడు ఒక ఆఫీస్లో ఉన్నప్పుడు ఆ నోట్ చూపిస్తానే లంచం కిందకి వాళ్ళు లొంగిపోతున్నారు అనమాట. అట్లాంటప్పుడు మన యూత్ ఏం చేయాలంటే ఆ డబ్బులు తీసుకుంటా ఉంటారు కదా, ఆ డబ్బులు తీసుకునే వాళ్ళని ఒక ఫోటో తీసుకొని వాళ్ళ గురించి అదంతా పేపర్కి వేసినామంటే అదేమైందని వాళ్ళు అక్కడికి బ్యాడ్ అయిపోతారు. దాని తర్వాత ఇంకా వచ్చే ఆఫీసర్స్ కూడా ఆ రోజు యూత్ ఇలా చేసింది కాబట్టి ఎక్కడో ఒక చోట కొంచెమైనా తగ్గుతుంది అనమాట. అందుకని చెప్పేసి ఎక్కడైనా మీరు కూడా ప్రస్తుతం చాలా మంది పనులు జరగాలని చెప్పేసి ఒక ఫామ్ కింద డబ్బులు పెట్టి సార్ మాకు ఇబ్బంది జరగాలి మీకు ఇస్తున్నాము. ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఆ పనికి లంచం ఎందుకు ఇవ్వాలో ఇవ్వద్దండి. లంచం ఎంతైతే అంత, ఎన్ని రోజులైనా, ఒక్క రోజు కష్టపడే పని కాని పని 4-5 రోజులు పర్లేదు. ఆ పని సక్సెస్ గా లంచం ఇవ్వకుండా పని చేస్తే మనది అనేది ఒక కంటిన్యూషన్ పాత్ర జరుగుతుంది అనమాట. అలా కాకుండా వాడిచ్చిన తర్వాత తొందరగా పని అయిపోయింది, మనం ఇస్తే మనది కూడా పని త్వరగా అవుతుంది అని అనుకోవద్దండి. ఏ పనిలోనైనా
కొత్తగా ఎస్టాబ్లిష్ కావడానికి ఇంట్రెస్ట్ చూడడం లేదు. ఎవరైనా ఇంట్రెస్ట్ చూడడం లేదు. ఎందుకంటే పొలిటీషియన్స్ అయినా వేరే ఏ గవర్నమెంట్ అయినా విభజన కొత్తగా స్టార్ట్ అయింది కదా, అందుకని ఎవరు ఇంట్రెస్ట్ చూడడం లేదు. ఇండస్ట్రీస్ రాకపోవడానికి ప్రాబ్లం కరప్షన్ కూడా కావచ్చు, పవర్ ప్రాబ్లం కూడా కావచ్చు, ఇంకా ఏమైనా కావచ్చు. ఉద్యోగ సమస్య ఉంది. మీరు ఇంకా ఫస్ట్ ఇయర్ లో ఉన్నారు, ఇప్పుడు కాలేజ్ కి ఎంజాయ్ చేసేదానికి వచ్చారు, ఇంకా 3 ఏళ్ళు ఏం అయ్యవలసిన అవసరం లేదు. కరెక్ట్. 4th ఇయర్కి వస్తే పాస్ అయిన తర్వాత ఏం చేస్తాను అనే క్వశ్చన్ మీ ముందు ఉంటుంది ఖచ్చితంగా. ఒకటి ఇంకా చదువుకోవాలి, రెండోది ఫ్యామిలీ బిజినెస్ సొంత బిజినెస్ ఏదో చేయాలి, మూడోది ఉద్యోగం కావాలి. ఉద్యోగం కావాలంటే పరిశ్రమలు ఉండాలి. మన రాష్ట్ర జనాభా 8 కోట్లు అయితే దాంట్లో ప్రతి సంవత్సరం కొత్తగా ఉద్యోగాలకు వర్క్ ఫోర్స్ లోకి వచ్చేది మీలాంటి యూత్ 15 లక్షలు. మనకందరికీ భవిష్యత్తు బాగుండాలంటే పరిశ్రమలు ఉండాలి. పరిశ్రమలు ఉండాలంటే పరిశ్రమలను సృష్టించే ఎన్వైరాన్మెంట్ ఈకో ఫ్రెండ్లీ అంటే ఈకో సిస్టమ్, పెట్టుబడులు మన రాష్ట్రానికి రావాల్సిన ప్రభుత్వం, పొలిటికల్ సిస్టమ్, పొలిటికల్ లీడర్స్ ఉండాలి. మన రాష్ట్రానికి ఎవరు పరిశ్రమలు తీసుకొని రాగలుగుతారో అది